హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. ఈరోజు మనం ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇండియాలో ట్రైన్స్ యొక్క ఎవల్యూషన్ చూసుకుంటే ఫస్ట్ వీ యూస్ టు రన్ అవర్ ట్రైన్స్ బేస్డ్ ఆన్ స్టీమ్ ఇంజిన్ అండ్ దెన్ డీజిల్, ఎలక్ట్రిక్ ట్రైన్, సెమీ హై స్పీడ్ ట్రైన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్ ట్రైన్స్ ఇప్పుడు మనము ఇంట్రడ్యూస్ చేసింది హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్ అనమాట. అయితే ఇవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ఇలా ఎందుకు ఎవల్యూషన్ అవుతుందంటే మన ఇండియన్ రైల్వేస్ని మోడర్నైజేషన్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మనము క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్నాం కదా. సో అందులో భాగంగా అండ్ మరొకటి మెయిన్గా కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా. ఈ పొల్యూషన్ వల్ల మనకి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. సో దీనిలో భాగంగానే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి మనము ఈ హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఒక టార్గెట్ ఉంది, ఏంటంటే ఇండియన్ రైల్వేస్ని నెట్ జీరోగా చేయాలి బై 2030 లోపు కల్లా మన ఇండియన్ రైల్వేస్ అనేవి నెట్ జీరోగా మారాలి. అందులో భాగంగానే మన ఇండియన్ రైల్వేస్ 99% అన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ జరిగాయి. అయితే ఇప్పుడు ఈ హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇండిజీనియస్, అంటే ఇది కంప్లీట్గా మన ఇండియాలోనే తయారైంది అండర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో. సో ఇట్ ఈస్ ఇండిజీనియస్ హైడ్రోజన్ పవర్డ్ ప్యాసింజర్ ట్రైన్ ఆన్ జింద్ అండ్ సోనిపత్ సెక్షన్. ఈ ట్రైన్ యొక్క రూట్ గుర్తుపెట్టుకోండి. ఏ రెండు స్టేషన్లు అంటే ఎక్కడి నుంచి జర్నీ చేస్తుంది అంటే జింద్ టు సోనిపత్ యాజ్ వెల్ as సోనిపత్ టు జింద్ అనమాట. కంప్లీట్గా 89 కిలోమీటర్స్ అనేది రన్ అవుతుంది ఈ ట్రైన్. సో ఇది అండర్ నార్దర్న్ రైల్వే ఇన్ హర్యానా కిందకి వస్తుంది. లాంచ్డ్ ఆన్ 17th July 2026 అనమాట. ఇది కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ. ఇందులోనే ఉంది కదా హైడ్రోజన్ అంటే వాటర్, సో హైడ్రో అంటే వాటర్. సో ఇది కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ. ఇది ఎలాంటి ఎమిషన్స్ని కూడా ఇది బై ప్రోడక్ట్ అనేది ఇవ్వదు. సో ఈ ఇనిషియేటివ్తో మనము ఇండియా ఎంటర్స్ ఇంటూ ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఆపరేటింగ్ హైడ్రోజన్ పవర్ ట్రైన్స్. అంటే ఇండియా అనేది ఒక దేశంలోనే కొన్ని ట్రైన్స్ ప్రపంచంలోనే కొన్ని కంట్రీస్ ఈ హైడ్రోజన్ పవర్డ్ బేస్డ్ ట్రైన్స్ని రన్ చేస్తున్నాయండి. సో ఆ జాబితాలోకి మన ఇండియా అనేది ఎంటర్ అయింది. సో ఇక్కడ కమెంట్ చేయండి, విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు రన్ హైడ్రోజన్ పవర్ బేస్డ్ ట్రైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మనకి కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది. ఇలాంటి కంట్రీస్ మనకి హైడ్రోజన్ పవర్డ్ బేస్డ్ ట్రైన్ రన్ చేస్తున్నాయి అనమాట. సో ఆ జాబితాలోకి మన ఇండియా కూడా ఇప్పుడు చేరుకుంది. ఇలాగా ఓన్లీ 5 కంట్రీస్ మాత్రమే ఈ హైడ్రోజన్ పవర్డ్ బేస్డ్ ట్రైన్ని రన్ చేస్తున్నాయి. అయితే వేరే దేశాలతో పోల్చుకుంటే మన ఇండియన్ హైడ్రోజన్ ట్రైన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇది వరల్డ్స్లోనే లాంగెస్ట్ ట్రైన్. టోటల్గా మనకి 10 కోచెస్ ఉన్నాయి. అందులో 2 కోచెస్ అనేవి ఇంజిన్ అయితే కంప్లీట్గా 8 కోచెస్ అనేవి ప్యాసింజర్ బేస్డ్ కోచెస్ అనమాట. సో ఇది వరల్డ్లోనే ఇది లాంగెస్ట్ ట్రైన్. ఇప్పుడు మనం దీని మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే కనుక ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో తయారు చేయబడింది. అండ్ డిజైన్ ఎక్కడ చేశారో తెలుసుకొని కమెంట్ చేయండి. అండ్ ఇది వరల్డ్స్ పవర్ఫుల్ హైడ్రోజన్ సిస్టమ్ ఇందులోని అమర్చారనమాట. యాజ్ వెల్ యాజ్ ఇది పవర్ అవుట్పుట్ చూసుకుంటే కనుక 2004 kW అంటే 3200 హార్స్ పవర్తో ఇది రన్ అవుతుంది. యాజ్ వెల్ స్పీడ్, దీని యొక్క స్పీడ్ ఏంటంటే ఆపరేషనల్ ఎట్ 75 km/h అంటే 75 నుంచి ఒక 80 km/h ఇది రన్ అవుతుంది. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ ఏదైతే ఉందో ఇట్ సపోర్ట్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటంటే రీడ్ అబౌట్ దిస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఇది ఎప్పుడు లాంచ్ అయింది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఎయిమ్స్ ఏంటి. ఇందులో భాగంగానే మనము ఈ ట్రైన్ ఈరోజు లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే మనం ఇప్పుడు దీన్ని క్లీన్ ఎనర్జీ అంటున్నాము, పొల్యూషన్ ఫ్రీ అంటున్నాము. అండ్ ఎస్పెషల్గా ఇది దేంతో రన్ అవుతుందంటే హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్తో రన్ అవుతుంది అంటున్నాం కదా. అసలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ముందు వాట్ ఈజ్ హైడ్రోజన్. అసలు హైడ్రోజన్ అంటే ఏంటి, ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది మన దేశంలో, ఇది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ముందుగా హైడ్రోజన్ అనేది లైటెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్, ఎక్కువగా దొరికేది ఎలిమెంట్ ఎక్కువగా దొరుకుతుంది హైడ్రోజన్ అనేది ఇన్ ద యూనివర్స్. అరౌండ్ 75% అనేది మనకి ఇది ఫిట్స్ ఎలిమెంటల్ మాస్లో ఇది మనకి దొరుకుతుంది అనమాట, 75%. కానీ ఈ 75% కూడా మనము డైరెక్ట్గా కన్జ్యూమ్ అనేది చేయలేము. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ మనకి కావాలి అంటే దీని నుంచి ఇది ప్యూరెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ అయిన తర్వాతే మనం దీన్ని కన్జ్యూమ్ చేయగలం యాజ్ అ ఫ్యూయల్. సో ఎర్త్ పైన మన భూమి పైన దొరికే హైడ్రోజన్ ఏదైతే ఉందో అది రేర్లీ ఫౌండ్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. సో హైడ్రోజన్ అనేది నాట్ ప్రైమరీ ఎనర్జీ సోర్స్. ప్రైమరీ ఎనర్జీ సోర్స్ అంటే ఏంటి,
ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ కానీ కోల్ కానీ ఇది న్యాచురల్గా దొరుకుతుంది, హైడ్రోజన్ కూడా న్యాచురల్గా దొరుకుతుంది, బట్ నాట్ ఇట్స్ ప్రైమరీ. అంటే ఇప్పుడు సన్లైట్ అనేది దేని నుంచి కూడా సపరేట్ చేయని అవసరం లేదు, ఇట్స్ డైరెక్ట్గా మనకి డైరెక్ట్ సోర్స్ అనమాట సన్లైట్ అనేది. సో అలాగే హైడ్రోజన్ అనేది నాట్ ప్రైమరీ ఎనర్జీ సోర్స్ లైక్ సన్లైట్ ఆర్ కోల్ ఆర్ ఎక్సెట్రా. సో బట్ ఇట్ ఈజ్ ఎనర్జీ క్యారియర్. అంటే ఇది హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్స్లో మిక్స్ అయి ఉంటుంది. ఈ ఎలిమెంట్ నుంచి మనము సపరేట్ చేస్తే మనము హైడ్రోజన్ అనేది ప్యూరెస్ట్ ఫామ్లో మనకి దొరుకుతుంది అనమాట. సో హైడ్రోజన్ని ఫస్ట్ బీ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ఎనర్జీ ఫ్రమ్ అనదర్ సోర్స్. అంటే వేరే సోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ద్వారా, లేదా ఒక న్యాచురల్ గ్యాస్ ద్వారా, లేదా బయోమాస్ పద్ధతిలో కానీ మనము హైడ్రోజన్ని ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఎనర్జీగా మార్చుకొని, అంటే ఒక బ్యాటరీలో స్టోర్ చేసుకొని ఎనర్జీగా యూస్ చేసుకోవడానికి అవుతుంది. సో వన్స్ ప్రొడ్యూస్డ్ ఇట్ క్యాన్ స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ రూమ్లో మనకు ఒక ఫ్రెండ్ ఉంటారు కదా, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఈ ఏ అనే ఫ్రెండ్ ఎప్పుడు కూడా సపరేట్గా ఉండడు అనమాట. ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి ఎప్పుడు ఎవరో ఒకరితో కనిపిస్తూనే ఉంటారు. అంటే ఎలోన్గా ఎప్పుడు కూడా ఏ అనే ఫ్రెండ్ ఉండడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బీతో కనిపిస్తాడు, సితో కనిపిస్తాడు, సో అలానే డీతో కనిపిస్తాడు. సో ఈ ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు కూడా ఎలోన్గా ఉండడు. సో సేమ్ అప్లైస్ టు హైడ్రోజన్ కూడా. ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా సింగిల్ యాటమ్గా ఆర్ సింగిల్ ఎలిమెంట్గా ఉండదు. ఇది ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఉంటుంది కదా, ఈ మీథేన్లో కూడా హైడ్రోజన్ అనేది ఉంటుంది. అలాగే H2O ఇలా కూడా హైడ్రోజన్ అనేది ఉంటుంది ఇందులో. సో అలానే ఇది ఎప్పుడు కూడా ఎలోన్గా ఉండదన్నమాట. సో ఈ మీథేన్ నుంచి ఈ హైడ్రోజన్ అనేదాన్ని సెపరేట్ చేయాలి, మనం సెపరేట్ చేసి యూస్ చేసుకోవాలి. సో ఈ ఫ్రెండ్ నుంచి, అంటే బి అనే ఫ్రెండ్ నుంచి ఏని సెపరేట్ చేస్తే ఈ ఏ అనేది సింగిల్గా మనకి దొరుకుతాడు అనమాట. నెక్స్ట్, హైడ్రోజన్ అనేది కలర్లెస్, ఇన్విజిబుల్ అండ్ ఆర్డర్లెస్. అంటే హైడ్రోజన్ ఒక కలర్ అంటూ స్పెసిఫిక్ కలర్ ఉండదు, అండ్ ఇన్విజిబుల్, ఇది మన కంటికి కనిపించదు. అండ్ ఇప్పుడు మనకి ఇంట్లో గ్యాస్ లీక్ అయితే మనకి స్మెల్ వస్తుంది కదా, అయ్యో గ్యాస్ లీక్ అవుతుంది అని మనకు తెలుస్తుంది. సో హైడ్రోజన్ అనేది కంప్లీట్గా ఆర్డర్లెస్, ఇది స్మెల్ కూడా మనకు రాదనమాట. ఇందులో మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి ఇది హైలీ ఫ్లేమబుల్. ఇది చాలా హైలీ ఫ్లేమబుల్ కాంపోనెంట్. అందుకు మన ఇండియన్ రైల్వేస్లో ఇప్పుడు ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఆ రైల్వేలో ఎక్విప్డ్ విత్ లీక్ డిటెక్టర్స్ని ఎక్విప్ చేశారు, అంటే అందులో ఉన్నాయి. అండ్ ఆటోమేటిక్ షట్ డౌన్ సిస్టమ్, అంటే ఎక్కడైనా చిన్న లీక్ అయినా, అంటే 2.5% చిన్న లీక్ అయినా సరే మనకి ఆటోమేటిక్గా అది షట్ డౌన్ అయిపోతుంది అనమాట. అండ్ కంటిన్యూస్ వెంటిలేషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హైడ్రోజన్ అనేది కలర్లెస్, ఇన్విజిబుల్ అండ్ ఆర్డర్లెస్. ఇప్పుడు మనం ఇందాకలు చెప్పుకున్నాం కదా, అసలు హైడ్రోజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. అలాగే ఇందాకలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం, ఏంటంటే హైడ్రోజన్ అనేది ఎప్పుడూ కూడా సింగిల్గా మనకి దొరకదు, దాన్ని ఎప్పుడు కూడా ఒకరి నుంచి సపరేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హిడెన్ అంటే అది దాక్కుని ఉంటుంది, లాక్డ్ అండర్ దీస్, వీ నీడ్ టు అన్లాక్ ఇట్. ఏ దీస్ అంటే వాటర్, H2O నుంచి, అలాగే న్యాచురల్ గ్యాస్ నుంచి, యాజ్ వెల్ యాజ్ బయోమాస్లో మనము ఉత్పత్తి చేస్తాం కదా, సో ఆ పద్ధతి నుంచి మనము అన్లాక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్లో చూసుకుంటే H2O అంటే యూజింగ్ ఎలక్ట్రిసిటీ వాటర్ క్యాన్ బి స్ప్లిట్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ త్రూ ఎలక్ట్రోలైసిస్ ఉంటుంది కదా, దాని ద్వారా మనము ఈ హైడ్రోజన్ని ఈ వాటర్ నుంచి సెపరేట్ చేయాలన్నమాట. ఈ పద్ధతి నుంచి సెపరేట్ చేస్తే మనకి హైడ్రోజన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే హైడ్రోజన్లో వేరియస్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. కలర్స్ అంటే ఇది కలర్లెస్ అనుకున్నాం కదా, ఎస్ ఇట్ ఈస్ కలర్లెస్. కానీ మనము ఈ హైడ్రోజన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నామో దానిపైన బేస్ చేసుకొని మనము కలర్ కోడింగ్ సిస్టమ్ అనేది పెట్టుకున్నాం అనమాట, టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి. అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ రిన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ, అంటే రిన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ, మళ్ళీ రిన్యూవబుల్ అంటే మనకి 2 రీసెస్ ఉంటాయి కదా, నాన్ రిన్యూవబుల్ యాజ్ వెల్ యాజ్ రిన్యూవబుల్, ఏవైతే మళ్ళీ ఉత్పత్తి చేయబడతాయి అంటే నేచర్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ అనేది రిన్యూవబుల్ ఎనర్జీ, అంటే ఇప్పుడు సన్లైట్ స్టోర్ చేసుకున్నా, లేదా ఈ రోజు సన్లైట్ అయిపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ డేకి మనకి సన్లైట్ అనేది వస్తుంది. సో అలాగా ఏదైతే రిన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ పవర్స్ ఎలక్ట్రాలైసిస్ ద హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్. మనము హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే టైంలో మనము రిన్యూవబుల్ సోర్సెస్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం కదా, దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. సో ఇది గ్రీన్ హైడ్రోజన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇదే క్లీన్ ఎనర్జీ ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎమిషన్స్ కూడా, దీన్ని 0 ఎమిషన్స్ ఉంటాయి దీని నుంచి.
సో అలానే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్ అంటేనే మనకి ఉన్నది మీథేన్ అనమాట. ఈ మీథేన్ నుంచి ఈ హైడ్రోజన్ అనేది సపరేట్ చేయాలి. మనకి న్యాచురల్ గ్యాస్ ఏంటి, మీథేన్, CH4 ఈజ్ ద మీథేన్. సో ఈ మీథేన్ నుంచి న్యాచురల్ గ్యాస్ రియాక్ట్స్ విత్ స్టీమ్ అట్ హై టెంపరేచర్. దిస్ మెథడ్ ఈజ్ చీప్ బట్ ఎమిట్స్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ చూసారా, ఎమిట్స్ కార్బన్ డైఆక్సైడ్ అంటే మనము హైడ్రోజన్ అయితే మాత్రం క్లీన్ ఎనర్జీనే, కానీ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనము ఇక్కడ ఎమిట్స్ కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్స్ చేస్తున్నాము, పొల్యూషన్ చేస్తున్నాం అనమాట. సో ఈ పద్ధతిలో వచ్చే హైడ్రోజన్ని మనము హైడ్రోజన్ ప్రొడ్యూస్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ రిలీజెస్ CO2. అదే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కదా, మరి అప్పుడు పొల్యూషన్ వస్తుంది కదా మనకి. సో దాన్ని మనము గ్రే హైడ్రోజన్ అని అంటాం. సో ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ నుంచి మనము హైడ్రోజన్ తీసుకొస్తే కనుక అది చీప్ ప్రాసెసే, కానీ అది పొల్యూషన్ని ఎమిట్ చేస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ మనం ఏదైతే పెట్టుకున్నామో పొల్యూషన్ ఫ్రీ, అది కంప్లీట్గా ఇదేంటి డిఫీట్ అవుతుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ మనము గ్రే హైడ్రోజన్ అని అంటాం. నెక్స్ట్ హైడ్రోజన్ వచ్చేసి మనకి ఎలా ఉత్పత్తి అవుతుందంటే త్రూ బయోమాస్, అంటే అగ్రికల్చరల్ వేస్ట్ కానీ క్రాప్ రెసిడ్యూ ఇలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ వేస్ట్, ఫ్రూట్స్ కట్ చేస్తాం కదా ఆ వేస్ట్, లేదా వుడ్ చిప్స్ ఉంటాయి కదా, ఇలాంటి వేస్ట్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ నుంచి వచ్చిన వేస్ట్ని మనము ఆర్గానిక్ మ్యాటర్, దీన్ని ఆర్గానిక్ మ్యాటర్ అని అంటాము. ఈ ఆర్గానిక్ మ్యాటర్ క్యాన్ బీ కన్వర్టెడ్ ఇంటూ హైడ్రోజన్, దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట హైడ్రోజన్ లాగా త్రూ గ్యాసిఫికేషన్ ఆర్ పైరాలసిస్, బయోలాజికల్ ప్రాసెసెస్. ఈ మూడు పద్ధతులు వాడి మనము హైడ్రోజన్ని సపరేట్ చేయొచ్చు. హెన్స్ ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, సపరేట్ ద హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్రమ్ ద కార్బన్ కంటైనింగ్ కాంపోనెంట్. అంతే కదా, చెప్పాను కదా, ఫస్ట్ మనం ఏదైతే ఫ్రెండ్ ఉన్నాడో వాడిని అదర్స్ నుంచి సపరేట్ చేస్తే మనకి ఈ ఫ్రెండ్ అనేది సింగిల్గా దొరుకుతాడు అనమాట. సో అలానే హైడ్రోజన్ అనేది ఎప్పుడు కూడా అదర్ కాంపోనెంట్స్తో లాక్ అయి ఉంటుంది. సో దీన్ని మనము అన్లాక్ చేయాలంటే మనం ఈ మూడు పద్ధతుల్లో వాటర్, న్యాచురల్ గ్యాస్, ఈ బయోమాస్, ఈ పద్ధతిలో మనము దాన్ని ఎక్స్ట్రాక్ట్ ఆర్ సపరేట్ చేయాలి. సో ఈ కలర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే SSC CGL ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు కదా, అందులో ఈ కలర్ కోడింగ్ అనేది అడుగుతూ ఉంటారు. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే కంప్లీట్లీ క్లీన్ హైడ్రోజన్, యాజ్ వెల్ యాజ్ మనకి రిన్యూవబుల్ సోర్సెస్ నుంచి జనరేట్ అయ్యేది గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు హైడ్రోజన్ ప్రొడ్యూస్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ నుంచి వచ్చే హైడ్రోజన్ అయితే మనము గ్రే హైడ్రోజన్ అని అంటాం. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ హైడ్రోజన్ని మనం గుడ్ ఫ్యూయల్ అంటున్నాం కదా. ఎందుకు గుడ్ ఫ్యూయల్ అంటున్నారు అంటే హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇన్ ఏ ఒక ఫ్యూయల్ సెల్ ఇలా ఉంటుంది. ఇందులో మనకి బయట నుంచి వచ్చే ఆక్సిజన్తో ఇది రియాక్షన్ అయ్యి మెయిన్ బై ప్రొడక్ట్స్ అంటే రియాక్షన్ అయ్యి ఏది మరి బయటికి వదులుతుంది, ఎమిట్స్ అవుతుంది అంటే వాటర్ వేపర్. మరి ఎంత గుడ్ థింగ్ అది, ఎందుకంటే వాటర్ వేపర్ని ఇక్కడ ఎమిట్ చేస్తుంది, నాట్ కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ డేంజర్ ఫర్ అవర్ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ లెవెల్స్. ఇది బై ప్రోడక్ట్ ఏమొస్తుంది హైడ్రోజన్ నుంచి, జస్ట్ వాటర్ వేపర్ అండ్ హీట్. ఈ రెండు మాత్రమే మనకి బై ప్రోడక్ట్గా హైడ్రోజన్ ఫ్యూయల్ నుంచి వస్తాయి అన్నమాట. సో నో డైరెక్ట్ ఎమిషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇందులోని ఉండదు. యాజ్ వెల్ యాజ్ ఇంకొక మోస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇట్ కెన్ స్టోర్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ. అంటే ఇప్పుడు ఈ రోజుకి సరిపడా ఎలక్ట్రిసిటీ ఇది స్టోర్ చేయడంతోనే కాక ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది కదా, ఈ ఎక్కువగా జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని కూడా ఇది స్టోర్ చేస్తుంది అనమాట. ఈ స్టోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ఇది యూస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్లో చూసుకుంటే కనుక హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది ఫస్ట్ జరుగుతుంది త్రూ రిన్యూవబుల్ రీసోర్సెస్. హైడ్రోజన్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత మనము ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ స్టోర్డ్ ఇన్ హై ప్రెషర్ ట్యాంక్స్లోని హైడ్రోజన్ గ్యాస్ని స్టోర్ చేసిన తర్వాత ఫ్యూయల్ సెల్లోకి అది తీసుకెళ్తాం. ఫ్యూయల్ సెల్లో మనకి ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఈ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయింది ఫ్యూయల్ సెల్. ఆఫ్టర్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయిన తర్వాత ఇన్సైడ్ ద ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రియాక్ట్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఈ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది మనం మోటార్కి ఇస్తామన్నమాట. పవర్స్ ద ట్రైన్. ఈ మోటార్ నుంచి మనకి ట్రైన్ అనేది రన్ అవుతుంది. సో ఓన్లీ ఎమిషన్ వాటర్ వేపర్ అనేది మాత్రమే దీని నుంచి బయటకు రావడం జరుగుతుంది యాజ్ అ బై ప్రోడక్ట్. సో ఇక్కడ చూడండి ఇన్సైడ్ ద హైడ్రోజన్ ట్రైన్. ఈ ట్రైన్లో చూసుకుంటే కనుక మనకి హైడ్రోజన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ట్యాంక్స్ నుంచి మనకి ఫ్యూయల్ సెల్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ సెల్ నుంచి మనకి ఎనర్జీ అనేది ఈ బ్యాటరీలోకి స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్టోర్ అయిన బ్యాటరీ ఇక్కడ నుంచి మనకి మోటార్కి ఎలక్ట్రిసిటీ అనేది పంపించడం జరుగుతుంది. సో హైడ్రోజన్ ఫ్రమ్ ట్యాంక్స్, ఫ్యూయల్ సెల్ మేక్స్ electricity to motor, train moves. Only a byproduct is water comes out.
సో మనము ఇండిజినియస్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం కదా, దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి చెన్నైలో జరిగింది. యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ వచ్చేసి RDSO లక్నోలో చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ వచ్చేసి ముఖ్యంగా ఇంపార్టెంట్. TGPSCకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. హైడ్రోజన్ మనం ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసాం కదా, అందులో సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఎక్కడ చేశారు అని మేధా సర్వో డ్రైవ్స్ హైదరాబాద్లో చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చాను. కలర్ ఇది కలర్లెస్, బట్ మనము ఇది అండర్స్టాండింగ్ బేసిస్ పైన కలర్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటి అని అడుగుతారు ఎగ్జామినర్. సో బ్లూ హైడ్రోజన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ప్లస్ కార్బన్ క్యాప్చర్, అంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఉత్పత్తి అయిన హైడ్రోజన్ని మనము బ్లూ హైడ్రోజన్ అని అంటాము. ఇది ఎమిషన్ చూసుకుంటే కనుక లోయర్ ఎమిషన్, నాట్ కంప్లీట్లీ ఎమిషన్ ఉండదు అని చెప్పలేము, కానీ లోయర్ ఎమిషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎమిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ హైడ్రోజన్ ఎమిషన్ చేస్తుంది అని కాదు, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ ఉంటాయి కదా అది. సో ఇది లోయర్ ఎమిషన్. నెక్స్ట్ ఈజ్ బ్రౌన్ హైడ్రోజన్ విచ్ కమ్స్ ఫ్రమ్ లిగ్నైట్ బ్రౌన్ కోల్. ఇట్ ఈస్ వెరీ హై ఎమిషన్ ఇది చేస్తుంది అన్నమాట పొల్యూషన్. అండ్ నెక్స్ట్ బ్లాక్ హైడ్రోజన్ విచ్ కమ్స్ ఫ్రమ్ బ్లాక్ కోల్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ హై. అండ్ నెక్స్ట్ పింక్ హైడ్రోజన్, ఇది దేని నుంచి ఉత్పత్తి అవుతుందో చెప్పండి, యాజ్ వెల్ as దాని యొక్క ఎమిషన్ది కూడా చెప్పండి, లో మోడరేట్ ఆర్ వెరీ హై. అండ్ దెన్ ఇది వచ్చేసి ఈ కలర్ టార్కస్ మీథేన్ పైరాలిసిస్ నుంచి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీని యొక్క ఎమిషన్ లెవెల్ కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆర్ రెలవెన్స్ ఆఫ్ హైడ్రోజన్ ట్రైన్, హౌ ఇట్ వర్క్స్, యాజ్ వెల్ యాజ్ దాని యొక్క కలర్ సిస్టమ్ కూడా మనం అర్థం చేసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమెంబర్, యూ కెన్ క్రాక్ UPSC.